ఇప్పుడు కాశ్మీర్ లో కరెక్ట్ గా టైం 9:30 అవుతుంది. మళ్ళీ మీటింగ్ కి వెళ్ళడానికి బయటకు వచ్చామన్నమాట. ఈ టైం కి ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉంది అంటే 5 డిగ్రీస్ ఉంది. ఈ మీటింగ్ కి వెళ్ళడం కోసం అని చెప్పి 8 గంటలకు లేచి రెడీ అయ్యాము. అప్పుడు టెంపరేచర్ ఎంత ఉందో తెలుసా? 3 డిగ్రీస్ ఉంది. అంత చలిలో లేచి రెడీ అయ్యి ఇంట్లో పనులన్నీ చేసుకుని ఇప్పుడు మీటింగ్ కి తీసుకెళ్ళడానికి బస్ వచ్చిందని చెప్పి బస్ దగ్గరకు వచ్చాము. చాలా మంది అడుగుతున్నారు కామెంట్స్ లో, ఇంకా కాశ్మీర్ లో స్నో పడలేదా అక్క అని చెప్పి. పడిందండి, మాకు పైన ఏరియాస్ లో స్నో అయితే పడింది. మీ ముందు దగ్గర అయితే ఇంకా పడలేదు. మీ ముందు దగ్గర స్నోఫాల్ ఎప్పుడు అవుతుంది అంటే డిసెంబర్ లాస్ట్ లో అవుతుంది అనమాట. లాస్ట్ ఇయర్ తీసిన వీడియోస్ అన్ని నా దగ్గర ఉన్నాయి. రేపటి నుంచి ఆ వీడియోస్ పోస్ట్ చేస్తాను. అప్పుడు మీకు తెలుస్తుంది అనమాట ఇక్కడ స్నోఫాల్ ఎలా అవుతుందా అని చెప్పి. చాలా మంది అడుగుతున్నారు అసలు మీకు మీటింగ్స్ ఎందుకు పెడతారు, ఆ మీటింగ్ లో ఏం చెప్తారు, అసలు ఏంటి అని చెప్పేసి. తెలియని వాళ్ళ కోసం చెప్తాను వినండి. మా హస్బెండ్స్ అందరూ 24/7 డ్యూటీలో బిజీగా ఉంటారనమాట. ఇంక మేము ఇంట్లో ఒక్కలమే ఉంటాం కదా, ఒంటరిగా ఉంటే మన మైండ్ ఎన్ని ఆలోచిస్తుందో తెలిసిందే కదా. కొందరైతే ఒంటరిగా ఉండి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. ఇంకొందరైతే హస్బెండ్ రాగానే హస్బెండ్ మీద పడి గొడవ ఆడతారు అనమాట. వాళ్ళ మైండ్ కూడా ఖరాబ్ అయిపోద్ది. హస్బెండ్ వైఫ్ మధ్యన ఇలాంటి డిస్టర్బెన్స్ ఏవి రాకుండా ఉండాలంటే అమ్మాయి మైండ్ కొంచెం రిలాక్స్ గా ఉండాలి. సో అందుకోసమని మాకు అప్పుడప్పుడు ఇలాంటి మీటింగ్స్ పెట్టి మమ్మల్ని మోటివేట్ చేస్తారనమాట.